శివశక్తుల ఏకత్వం. 7 అడుగులు 7 ప్రతిజ్ఞలు అగ్నిసాక్షిగా 2 ఆత్మలు ఒక్కటయ్యాయి. దేవలోకమే ఆనందంతో మార్మోగింది. బ్రహ్మ, విష్ణు అందరూ దేవతలు ఆశీర్వదించారు. దక్షుడు తన మహాయజ్ఞంతో విశ్వాన్ని ఆకట్టుకోవాలని సంకల్పించాడు. తండ్రి యజ్ఞానికి ఆహ్వానం, కాని భర్తకు అవమానం. దక్షుడు అహంకారంతో అంధుడయ్యాడు, శివుని అవమానించాడు. నా మాటలు విను! ఆ మాటలు సతి హృదయాన్ని గాయపరిచాయి. ఇది నా యజ్ఞం! నా భర్తను అవమానించిన చోట ఈ శరీరం నిలవ. ఆ వార్త కైలాసాన్ని తాకింది. ఆయన దుఃఖం ప్రళయానికి మార్గం చూపుతోంది. ఆమె శరీరాన్ని చేతుల్లోకి తీసుకున్న శివుడు ఆ క్షణం విశ్వం నిశ్శబ్దమైంది.